ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. He is the one you are to fear, he is the one you are to dread. ఐజయా చాప్టర్ 8 వర్స్ 13. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనుషులు అనేక రకాలైన భయాలను కలిగి ఉంటారు. కొందరికి జంతువులంటే భయం, కొందరికి ఎత్తైన ప్రదేశాలంటే భయం, కొందరికి భర్త అంటే భయం, మరికొందరికి భార్య అంటే భయం. దీనినే మనం సైన్స్ పరిభాషలో ఫోబియా అని పిలుస్తుంటాం. అదే విధంగా చాలా మంది చాలా వాటి కొరకు దిగులు పడుతుంటారు. కావలసినది దక్కనప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, ప్రేమించేవారు మనకు దూరమైనప్పుడు, ఇలా రకరకాలుగా దిగులు కలిగి జీవిస్తూ ఉంటారు. అయితే ప్రభు ఈ లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు, మనము భయపడవలసిన విషయము, అదే విధంగా మనము దిగులు పడవలసిన విషయం ఏమిటంటే, దేవుడు మనతో లేడు, దేవుని కృప మనపై లేదు అని. ఈ లోకంలో విశ్వాసులమైన మనము దేవుణ్ణి కలిగి ఉంటే దేనిని బట్టి భయపడవలసిన అవసరమో రాదు, దిగులు పడాల్సిన పని లేదు. దేవుణ్ణి బట్టి కాక మనము ఏ విషయంలోనైనా భయపడ్డామో దిగులు పడ్డామంటే అది వ్యర్థమైనదే. క్షయమైన వాటిపైన అశాశ్వతమైనటువంటి వాటిని గూర్చి మనము ఆలోచించాల్సిన అవసరత లేదు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది నశించిపోయే వ్యక్తులను చూసి భయపడుతుంటారు. ఆ మనుష్యులు మన వంటి వారే అని తెలిసి కూడా వారిని బట్టి, వారు చేసే బెదిరింపులను బట్టి భయపడుతూ ఉంటారు. అశాశ్వతమైన ఏదో ఒక రోజు దేహం విడిచి వెళ్లిపోయే మనిషికి భయపడేవారు దేవునికి మాత్రం భయపడి జీవించరు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తున్నాయి, మీ శరీరమును మాత్రమే చంపగలిగినటువంటి మనుషులకు మీరు భయపడకుడి గాని మీ శరీరము ఆత్మను సైతము నాశనము చేయగల దేవునికి భయపడి జీవించుడి అని. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన ఉగ్రత చూపితే జీవించు నరుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కసారి ఉగ్రత చూపించినందుకే నోవాహు దినముల్లో జలప్రళయం వచ్చింది. కాబట్టి మనల్ని శారీరకంగా బాధ పెట్టే ఈ లోకంలో అల్పులైన మనుషుల కంటే సర్వశక్తిమంతుడైన దేవునికి భయపడే వారముగా ఉండాలి. మనము మరి దేవుణ్ణి చూసి ఎందుకు భయపడాలి అంటే, లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నారు, నా యందు భయభక్తులు గల వారిని నేను ప్రేమిస్తాను అని. అంటే మనకి భక్తితో పాటు భయం ఉండాలి. ఆ భయం ఎప్పుడు ఉండాలి అంటే, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నప్పుడు, చేయబోతున్నప్పుడు, చెయ్యాలి అనే ప్రేరేపణ కలిగినప్పుడు దేవునిపై ఉన్న భయము మనల్ని పాపము చేయకుండా అడ్డుకుంటుంది. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఒక పనివానిగా నమ్మకముతో పని చేసుకుంటున్నప్పుడు పోతిఫర్ భార్య తనతో పాపం చేయమని ప్రేరేపించినప్పుడు యోసేపు అతని యజమాని అయినటువంటి పోతిఫర్ని బట్టి భయపడలేదు. పోతిఫర్ ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు కదా అని తెలిసినప్పటికీ యోసేపు ఎందుకు పాపం చేయలేకపోయాడో తెలుసా? యోసేపుకు దేవుడంటే భయం ఉంది కాబట్టి. ఇక్కడ నా యజమాని లేనప్పటికీ, ఇక్కడ ఏ మనుష్యుడు నేను చేస్తున్న తప్పును చూడనప్పటికీ, సమస్తమును గమనిస్తున్నా, అన్నిటిని చూడగలుగుతున్నా దేవునికి తెలుసు నేను తప్పు చేసే విషయము. ఆయన ఎల్ రోయి అయి ఉన్నటువంటి దేవుడు నన్ను చూస్తున్నాడు అని పాపం చేయకుండా ఆ పాపం నుండి దూరంగా పారిపోయాడు. అదేవిధంగా మనము బాధపడే విషయం కూడా ఈ లోక సంబంధమైనదిగా ఉండకూడదు. ఒక వ్యక్తి కోసం మనం బాధపడితే, ఒక వస్తువు కోసం మనం బాధపడితే, లేదా మరి దేనికోసమైనా మనము దిగులు పడితే అది దేవునికి విరుద్ధమైనది. అంత మాత్రమే కాకుండా మనకు అశాంతిని కలగజేస్తుంది. మన యొక్క దిగులు అనేది దేవుని కొరకైనదిగా ఉండాలి. ఆయన కోసం మనం
వాడబడుతున్నామా లేదా అని మనం దిగులు పడాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞానుసారంగా జీవించలేకపోతున్నందుకు మనం దిగులు పడాలి. దేవుని ఎదుట యథార్థత కలిగి లేని వారముగా మనం ఉన్నట్లయితే మనం బాధపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయనే సమస్తమును మనకు సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యమును వింటున్నటువంటి మీరు దేనికోసం భయపడుతున్నారో, దేని గురించి దిగులు పడుతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అల్ఫా ఒమేగా అయినటువంటి గొప్ప దేవుని పైన మనము భయభక్తులు కలిగి జీవిస్తే మన జీవితంలో ఏ లోటు రానివ్వకుండా మనల్ని కాపాడతాడు. ఆయన్ను చేరుకోవాలి అనే దిగులు ఉన్నట్లయితే ఇంకా మనం దేని గురించి చింతించాల్సిన అవసరత రాదు అని గుర్తెరిగి దేవుని కోసం జీవిస్తూ ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తూ ఆయనకి ఇష్టమైన వారముగా, ఆయన బిడ్డలముగా దేవునికి మహిమకరంగా ఉండుటకు ప్రయత్నిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మీకోసమే దిగులు పడే వారముగా, మీ కొరకే ఆలోచించే వారముగా, అయ్యా మీ కొరకే తండ్రి బాధపడే వారముగా తండ్రి మేము ఉండాలని అయ్యా ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, శోధనలతో నలిగిపోతున్నారో ప్రభా, వారిని తండ్రి మీరు కనికరించండి. మీ జాలి, మీ ప్రేమ, మీ కరుణ వారిపైన కుమ్మరించండి ప్రభా. నీ భారము నా మీద మోపముని నిన్ను ఆదుకుంటానంటున్నారు కదా తండ్రి. అయా బిడ్డలకున్న భారాలన్నిటిని తీసివేయండి నా ప్రభా. అనారోగ్యముతో బాధపడుతూ కుమిలిపోతూ అయా వచ్చిన రోగము తగ్గక తండ్రి అయా మంచాన పడి ఉన్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరే బాగు చేయండి. వారికి వచ్చిన శారీరక రుగ్మతలను కొట్టివేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఆ యొక్క రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. కుటుంబంలో తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి కలహాలను యేసు నామములో కొట్టివేయండి. అయా భార్యాభర్తల మధ్య ప్రేమను విస్తరింపచేయండి. అయా మీరే తండ్రి అయా వారి కుటుంబములో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, కాచి కాపాడండి ప్రభా. చిన్న బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానము దయచేయండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. యవన వయస్సులో ప్రభా మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోతూ, త్రాగుడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతూ, ఇంకా డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోతూ మరి తండ్రి తిరుగుబాటుతో మరి తండ్రి ప్రేమ లేని వ్యక్తులుగా వారు ఉంటుండగా నా తండ్రి అయా మీ యొక్క కటాక్షము బిడ్డల పైన చూపండి. రక్షణను దయచేయండి. మారు మనసును వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా నా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి దేవా. అదే విధంగా కోర్టు సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి బిజినెస్ తండ్రి ఫలభరితముగా ఉండునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా ప్రభువా, వివాహాల విషయములో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్నటువంటి బిడ్డలకు ప్రభా మీ చిత్తమును బయలుపరచండి తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. సొంత గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయా వారికి సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభువా నా తండ్రి. అయా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా, గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. డెలివరీ సమయములో ప్రభా మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. కావాల్సిన బ్లడ్ ను సమకూర్చండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, కాచి కాపాడండి. ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఎందరైతే బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మీరు తోడై ఉండండి నా ప్రభా. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో అయా ఉన్నతమైన చదువుల విషయంలో తండ్రి మీరే సహాయము చేయండి. అదే విధంగా నా తండ్రి విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి. వారు పడే కష్టాలు అయా, వారు పడే ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా మీరు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. మా భారతదేశమును అయా మీరు జ్ఞాపకం చేసుకుని
చేసుకోండి. సమాధాన దేశముగా యుద్ధాలు, గొడవలు, తారతమ్యాలు, విభేదాలు లేకుండా ప్రభ ప్రతి బిడ్డను తండ్రి సమాధానముతో నింపమని వేడుకుంటున్నామయ్యా. అధికారులందరికీ తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభ. దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు పడే ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి. అనేకులను రక్షింపబట్టుకు కృపను అనుగ్రహించండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారు పడే కష్టాలు, వారు పడే ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.